మూవీలో హీరో లేత వయసు అప్పుడే పువ్వు వికసించి పిందెలా మారుతున్నాడు. ఈ వయసులో వచ్చే కోరికలు మామూలుగా ఉండవుగా. స్కూల్లో అందంగా టీచర్ ఉందని టీచర్ని ఎగాదిగా చూస్తూ టీచర్ తో ఏదో చేద్దాం అనుకుని ఫీల్ అయిపోయాడు. అక్కడ వర్కౌట్ లేదని పక్కింటి అమ్మాయిని పెట్టాడు. ఆ అమ్మాయి ఇడిగన్న వయసులో పెద్ద అయినా సరే ఓ రోజు పిండేసాడు. నెక్స్ట్ ఏం జరిగిందో ఇంట్రెస్టింగ్ స్టోరీ పూర్తిగా చూడండి. మూవీ ఓపెనింగ్ లోనే ఓ క్లాస్ లో స్టూడెంట్స్ చూపిస్తూ అందమైన టీచర్ అలా పట్టుకుంటే పందిపోయేంత అందంగా ఉంటుంది. అలాంటి టీచర్ ని చెప్పాగా లేత వయసులోంచి పిందిగా మారాడని వీడికి ఆ వయసులో వచ్చిన కోరికలకి ఏదో చేసేయాలి, ఏం చేయాలో అర్థం కాక టీచర్ ని ఎగాదిగా చూస్తూ ఉంటాడు. అలా ఊహల్లో తేలిపోతూ ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఈడు అల్లరి చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ అంత స్ట్రిక్ట్. అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూపించిన తర్వాత వాళ్ళ నాన్న ఒక క్లాస్ పీకుతాడు. నానా, నువ్వు అడ్డదారులు తక్కకుండా నిలువుదారిలోకి వెళ్ళి నువ్వు జీవితంలో బాగుపడితే అంతకన్నా సంతోషం నాకేమీ లేదని చెప్పి గట్టిగా క్లాస్ పీకిన తర్వాత హీరో గారు ఇంట్లో ఒంటరి కూర్చుంటాడు. రాత్రి అవ్వగానే మరి ఎందుకు వెళ్ళాలనిపించిందో ఏమో అడవిలో పడి పోతాడు. ఆ అడవిలో చూడకూడని దృశ్యం చూస్తాడు. గుండె పగిలిపోయింది. అదేంటంటే వీడి టీచర్ ని ఎగాదిగా చూసి టీచర్ లవ్ చేస్తాను అనుకున్నాడు కదా, ఆవిడ ఏమీ లేకుండా అతని బాయ్ ఫ్రెండ్ తో కలిసి అడవిలో అరుపులు అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. అది ఎలా అంటే అసలు వీళ్ళు విచ్చలవిడిగా ఒంటి మీద ఏం లేకుండా అక్కడ పడ్డ కాలువల్లో చెట్లు అర్ధరాత్రి పూట చీకట్లో చిందులు అనే కార్యక్రమాన్ని గట్టిగా కానిచ్చేస్తూ ఆనందిస్తూ ఉంటే ఇదంతా చూసే హీరో తెగ బాధపడిపోతాడు మనోడు. నెక్స్ట్ రోజు వచ్చి టీచర్ కి పాపం ఏం తెలియదు ఇక్కడ చూసిన సంగతి. వాడు టీచర్ ని చూసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. నా జీవితం ఇంత అందమైన అమ్మాయి చేయి జారిపోయిందని ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటే లడ్డు కావాలని ఆయన అన్నట్టు పక్కింట్లో ఇంకొక అమ్మాయి దిగుతుంది. మనోడు గుండెల్లేక రైళ్లు పరిగెత్తాయి, గులాబీ పూలు మూలుస్తాయి అనమాట. ఇక్కడే హీరో వాళ్ళ తాతయ్యని చూపిస్తుంటారు. తాతగారు వయసు పెద్దదైపోవడం వల్ల హాస్పిటల్లోనే ఉంటాడు. అలా తాత దగ్గరికి వచ్చి వెళ్ళంగానే మనోడి బుద్ధులు మొత్తం తాతయ్యే. తాత ఆ వయసులో కూడా నర్సుల్ని డాక్టర్ని అందంగా ఉంటే చాలు ఎవరిని వదలడు. ఆ వయసులో కూడా కలిపేస్తా ఉంటాడు పులిహారా. బాబు కూడా కావాల్సింది అదే. తాత మనవడిని చూసి తెగ మురిసిపోతూ ఉంటాడు. వీడికి అచ్చ నా పలికిలే వచ్చినాయి అని. ఇక తాతకి 80 ఏళ్ళు వచ్చినాయి అంట. గ్రాండ్ గా బర్త్డే పార్టీ చేస్తారు ఆ రోజు నైట్. హీరో గాడికి ఏమో కనపడిన ప్రతి అమ్మాయితో డాన్స్ చేద్దాం అనుకుంటే ఒక్క అమ్మాయి కూడా మొహం దేకదు. అయితే మనోడు పంట పండింది కానీ ఇక్కడే ఆ బర్త్డే పార్టీకి వచ్చిన మ్యూజికల్ ట్రూప్ లో ఒక అందమైన అమ్మాయి మనోడు వైపు కళ్ళార్పండు చూస్తూ ఉంటుంది. కానీ వీడు దొరికిన దాన్ని వదిలేసి దొరకని దానికోసం ఆతృత పడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి బీచ్ కి వెళ్తారు. మన బీచ్లు అంటే బాగానే ఉంటాయి కానీ అక్కడ బీచ్లు అంటే ఇక మామూలుగా ఉండదుగా. వీడు అప్పటికే పక్కింటి అమ్మాయిని లైన్ లో పెట్టేసి పాపని బీచ్ కి దగ్గర ఉండి మరి సైకిల్ ముందుక్కించుకొని మరి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి డ్రెస్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేయమంటే ఛాన్స్ దొరికిందిరా అని చెప్పి విప్పేస్తాడు. ఇదంతా అలా చూస్తూ ఉంటాడు. కొడుకు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే ఆడపిల్లలు బట్టలు తీస్తాడు. ఇడియంట్రా బాబు అని చెప్పి ఆడ పిలిచి గట్టి క్లాస్ బిక్కి పక్కకి వెళ్తాడు. ఇక్కడ ఎదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ముందు రోజే హీరో ఎగ్జామ్ రాసి ఉంటాడు. దాంట్లో పాస్ అయ్యానని చెప్తాడు ఇంట్లో వాళ్ళందరికీ. కానీ మనోడు ఫెయిల్ అయ్యాడు. ఇదే విషయం తన సార్ వచ్చి చెప్తాడు. ఇంకా దరిద్రం అంటే మనోడికి పక్కకి వెళ్ళంగానే ఆ టీచర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా, ఆ రోజు వీళ్ళు బట్టలు లేకుండా తిరిగారు. ఆడొచ్చి హీరో వాళ్ళ నాన్న పక్క పిలిచి నీ కొడుకు నా గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేస్తున్నాడు, అందులోనూ వయసులో చాలా పెద్దది, తన క్లాస్ టీచర్ అయినా కూడా మనోడు పట్టించుకోకుండా తన దగ్గరికి రావాలని చూస్తున్నాడు, వాడు గనక దగ్గరికి వస్తే నీకు వాడికి ఇద్దరికి తొడలో మెడలో ఉండవని వార్నింగ్ ఇస్తాడు. ఇక అంతే అంకుల్ కోపం రైలు ఇంజన్ పరిగెత్తినట్టు పరిగెత్తి ఇంటికి తీసుకొచ్చి మరి గట్టిగా కేకలేస్తూ నువ్వేదో జీవితంలో బాగుపడి పగలు తీసేస్తావు అనుకుంటే ఈ వయసుకే నీకు టీచరు, నీకన్నా వయసుకి మించిన పక్కింటి అమ్మాయి కూడా కావాలరా, అసలు ఏం పనులు చేస్తున్నావురా నువ్వు గనుక సవ్యంగా ఉండకపోతే కాళ్ళు ఎరగ తీసేస్తా అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అంకుల్. అంతేకాదు ఇంట్లో వాళ్ళందరి దగ్గర కూర్చోబెట్టి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు, వాడికి తిండి కూడా పెట్టమాక చాలా అవమానించడంతో హీరో అలిగి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ రోజు హీరో ఇంటి నుంచి బయటికి రాగానే పక్కింట్లో కొత్తగా వచ్చిందిగా అమ్మాయి లైబ్రరీకి తీసుకెళ్తుంది. ఈ లైబ్రరీలోని అమ్మాయి పనిచేస్తూ బుక్ షెల్ఫ్ లోని బుక్లు సర్దుకుంటూ ఉంటే ఈడికి ఆత్రం ఆపుకోలేక వెనక నుంచి వెళ్ళి ముందు చేతులు పైన పెట్టి పిసికేస్తాడు. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టేసరికి ఈ అమ్మాయి ఏ మాత్రం అలిచుకుండా యాక్షన్ కి రియాక్షన్ అయినట్టు చెంప చెల్లు అనిపిస్తుంది. మనోడికి అర్థం అవుతుంది ఈ క్యాండిడేట్ కూడా రాంగ్ నెంబర్ అయినా కానీ వీడి జీవితం బాగా తేడాగా ఉంది, ఈడేమైపోతాడని చెప్పాడు నాన్న. నెక్స్ట్ డే ఈయన తీసుకెళ్లి బేకరీలో పని చేయడానికి జాయిన్ చేస్తాడు. ఈ అదృష్టం మామూలుగా లేదు. ఈ బేకరీలో ఒక అందమైన అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. మొత్తం ఇప్పి మరీ చూపించాల్సిన చూపించి వద్దన్నా చూపిస్తూ అందరిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఈడికి ఏమాగిద్ది, దేనికోసం అయితే వచ్చాడో అది డబుల్ డోస్ తగిలేసరికి మనోడికి ఆత్రం ఆగట్లా. ఈడిక చీటికి మాటికి అడ్డు తిరుగుతూ ఇడు తిరుగుతూ పాప ఏం చూపిస్తుందో అదంతా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంతే ఇక రెచ్చిపోదాం అని చెప్పి మనోడు చేతులు వేసేస్తే పాపకు అసలు ఎటువంటి తేడా లేదు. ప్రియా నీకోసం నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, నేను పిసికే పిండితో పాటు నేను కూడా పిసుకుతాను, నువ్వు కూడా నన్ను పిసుకు అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టి పిసుకుచ్చుకుంటూ ఉంటుంది. మనోడు ఆ వంట గదిలోనే పని స్టార్ట్ చేస్తే బేకరీలో ఉన్న మొండ్రు ఇద్దరు పనులు వచ్చి వెనక నుంచి చూస్తూ ఉంటారు. దరిద్రం కొద్దీ ఆ పిల్లని పెళ్లి చేసుకునేవాడు కూడా దాంట్లో ఒకడు ఉన్నాడంట. ఈ పాప ఇప్పుడే ఎట్టుంది, ఇక పెళ్ళైతే నాకు డ్రమ్మే దిక్కని చెప్పి స్పాట్
స్పాట్ లో ఇద్దరిని డిస్మిస్ చేసేస్తారు. వెంటనే హీరో వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి మీ బాబు చాలా ప్రయోజకుడు అయిపోయాడు, ఏం మాత్రం ఆలోచించకుండా ఉద్యోగం నుంచి వీకేసి అని చెప్తాడు. వీళ్ళ నాన్నకేమో గుండె గొంతులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈడి నాకు పుట్టాడు ఇంకెవరికైనా పుట్టాడా, ఈడి ఇంద్రబాబు నన్ను ఎట్లా సాగుదొప్పుతున్నాడని మంచిగా చదువుకొని బాగుపడరా అని పంపించేస్తాడు. ఈ బేకరీలో పనిచేసే అమ్మాయి పనిలోంచి బీకేశారు, పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది, అందుకని వేరే ఊరు వెళ్ళిపోతుంది ఇంకో జాబ్ ఎత్తుకోవడానికి. ఈ పాప వెళ్ళిపోతూ మనోడితో పేరా నీతో గడిపిన క్షణాలు మర్చిపోలేనివి, ఎల్లప్పుడూ నా చేతిలో నీది పెట్టాల్సిందే, అదేనండి చెయ్యి, మన బంధం విడదీయని బంధం, ఎప్పుడో ఒకసారి మళ్ళీ నీ కోసం నేను వస్తా, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్తే అవునా నిజమా, నీకు ఇవ్వడానికి నా దగ్గర గిఫ్ట్ కూడా లేదు, ఏం చేయాలి ఆత్రపడుతూ ఉంటే దానికి ఆన్సర్ గా ఈ అమ్మాయి నువ్వు వేసుకుని టీషర్ట్ ఇవ్వు గుర్తుగా అని చెప్పి ఆడు ఒంటి మీద టీషర్ట్ తీసుకుని ఆ ఊరు వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి వెళ్ళిపోయి 2 రోజులే మనోడికి ఏం ఆగట్లా, తెగ గుర్తొచ్చేస్తుంది. ఎలాగైనా సరే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాల్సిందని ఈడు ట్రైన్ ఎక్కి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. సరే అమ్మాయి సర్ప్రైజ్ ఇద్దామని కిటికీ తెరిచి చూస్తే ఈడికి ఇంకా డబుల్ సర్ప్రైజ్ జరుగుతుంది. అదేంటంటే ఈడితో ఏదైతే చేసిందో ఇక్కడ కూడా చదే చేస్తుంది. అంటే ఇంకోటి తగులుకుంది. అదిరిపోయే ట్విస్ట్, హీరో గారి దగ్గర టీ షర్ట్ లాక్కెళ్ళిందిగా అది ఆడికి గిఫ్ట్ గా ఇచ్చేస్తుంది. అంటే పాప ఫుల్ ప్లానింగ్ లో ఉందన్నమాట. ఇదంతా చూసిన మన హీరో బాబు గుండె పగిలిపోతుంది. అదే బాత్తో ఓ సీసా పట్టుకొని ట్రైన్ ఎక్కి కూర్చుంటాడు. ఆ ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ లో 2 అమ్మాయిలు కూర్చుంటే ఆ సీట్ లో కూర్చున్న వాళ్ళు కూడా నేను ఎక్కడి నుంచి దిగను, ఏం బిక్కుంటావు బీకు అని చెప్పి అలా రెక్లెస్ గా కూర్చుంటాడు. ఈడు దిగాల్సిన స్టేషన్ వస్తుంది. హీరో గాడి దరిద్రమేమో గానీ ఎవరికైతే నేను సీట్ లోంచి లేవనన్నాడో అతను వాళ్ళ ఫాదర్ తో బిజినెస్ చేయడానికి వచ్చాడు పార్ట్నర్షిప్ గా. ఏం గానీ మర్యాదలు అడుగుతారుగా హీరో వాళ్ళ ఫాదర్, ఏంటి సార్ అంత ప్రయాణం బాగా జరిగిందంటే అంతా బాగా జరిగింది కానీ ట్రైన్ లో ఒకటి తగిలాడు, వాడంత చిత్తకార్తిగా నేను ఎవరిని చూడలేదు, వాడు బాబు అసలు వాడిని ఎలా పెంచాడు అని చెప్పి అడుగో వాడే అని చెప్పి చూపించగానే హీరో వాళ్ళ నాన్నకి గుండె గుబేలు అంటుంది. ఆ పార్ట్నర్ కి నిజం చెప్పకుండా ఆయన ఇంటికి తీసుకెళ్లిపోతాడు. వీడు బయట తిరిగితే ఎప్పటికైనా ప్రాబ్లం అని ఇంట్లోకి తీసుకెళ్లి ఆ రూమ్ లో ఉన్న సోఫా కాళ్ళు కట్టేసి బయటికి వెళ్ళామంటే కాళ్ళు ఎరగొడతా అని చెప్పి వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ బిజినెస్ పార్ట్నర్ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టిన తర్వాత ఇల్లు చూపిస్తూ ఉంటే వాడుకున్న 2 పాపలు హీరో గాడి ఫ్లట్ అయిపోయి బాబుతో కలిసి ఇల్లంతా చంద్రవందర చేసి ఆడుకుంటూ ఉంటే హీరో వాళ్ళ నాన్న ఆ 2 పిల్లల నాన్న లోపలికి వస్తారు. ఇదంతా చూసిన హీరో వాళ్ళ నాన్న కోపంతో గట్టిగా కరుపరిచి నా వల్ల కాదురా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోతుందని చెప్పి 103 జ్వరం వచ్చింది ఆయన మంచం ఎక్కుతాడు. ఈడు పాస్ అయితే చాలు నా జీవితానికని వాళ్ళ నాన్న దిగులు పడుతూ ఉంటే వాళ్ళ నాన్న ముసలాయన ఉన్నాడు కదా, అరే నువ్వేం బాధపడమాకరా, వాడు మెరిట్ స్టూడెంట్, ఆడు పాస్ అయిపోతాడు చూడు, ఈ రోజు ఆడు ఎగ్జామ్ కదా చూడు మంచి రిజల్ట్ తో వస్తాడు అనగానే హీరో అదే రిజల్ట్ తో పాస్ అయిపోయానని చెప్పి వస్తాడు. దీంతో వాళ్ళ నాన్న జ్వరం కూడా దెబ్బమ్మడి తెగిపోతుంది. చాలరా మనడా నాకు ఇదే కావాల్సింది, పదా నన్ను ప్రశాంతంగా బీచ్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ తాత లేచి బట్టలు మరి లోపల స్నానం చేయడానికి వెళ్తాడు. వాళ్ళ తాతకి ఏ రోగం లేదు, ఆయన జీవితం ఎంజాయ్ చేయడానికి కావాలని హాస్పిటల్లో చేరాడు అనమాట. అక్కడ అందమైన అమ్మాయిలు నర్సులు ఉంటారని చెప్పి వాళ్ళతో పులిహార కలపచ్చని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మళ్ళీ పార్టీకి హీరోను పబ్బు తీసుకురాగానే తాత ఎందుకు ఇదంతా చేశావంటే నాకు ఎటు ఎక్కువ రోజులు లేవురా, నాకు కావాల్సిన ఆనందం అదే, అందుకనే అమ్మాయిలతో పాటు జరుగుతున్నాను, ఇది మీ బాబు తెలిసింది అనుకున్న బూతులు తిడతాడు, అందుకే ఇదంతా నాటకం అని చెప్తాడు. ఇక హీరో కూడా ఆడ బాధలు మొత్తం చెప్పుకుంటే నువ్వేం బాధపడమాకరా నీ సెట్ చేస్తా అని మూవీ స్టార్టింగ్ లో మ్యూజిక్ బ్యాండ్ లో ఒక అమ్మాయి హీరోని చూసిన అవుతుంది కదా, ఆ పాపతో తాత వెళ్ళి డైరెక్ట్ గా హీరో గాడికి సెట్ చేస్తాడు. అంతే ఇద్దరు కలిసి డాన్స్ చేసి కాసేపు అయిన తర్వాత పాపను ఏమాత్రం లేట్ చేయకుండా టీచర్ అను ఆ బాయ్ ఫ్రెండ్ అడవిలో అరుపులని కార్యక్రమం కానిచ్చాడుగా, ఈడు కూడా అదే కావాలంట ఆ అడవిలోకి తీసుకొచ్చేసాడు. ఇక ఈడ చేసే రచ్చ ఉంటది. ఆ రోజు నైట్ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయడు బాబు. యూట్యూబ్ పాలసీల ప్రకారం చూపిస్తే నన్ను వేసి పారదొప్పుతారు. సో మీరే ఆలోచించుకోండి. ఇక హీరోకి తెలియని ఆనందం వచ్చేసింది. ఆ పరిచయం అమ్మాయి కారణంగానే మనోడు జీవితం ఆనందంతో వెలిగిపోతూ తన కోసం తన ఇంట్లో పెరిగిన బుట్ట రోజు ఫ్లవర్స్ ని కట్ చేసుకుని పాప కోసం తీసుకెళ్లాడు. అయితే ఆ మ్యూజిక్ బ్యాండ్ అగ్రిమెంట్ ఆ రోజు అయిపోయి వెళ్ళిపోతున్నారంట. హీరో వెంటపడి మరి ఆ గ్రూప్ లోంచి హీరోయిన్ తీసుకొచ్చేసి సైకిల్ మీద తీసుకొస్తున్న హీరోయిన్ చూపిస్తూ మూవీ ఎండ్ అయిపోయింది.